హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి అనేది చూద్దాము. సో ఇందుకోసం నేను ఫస్ట్ ఒక ఇమేజ్ ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. సో ఫైల్ image.html అని ఇస్తున్నా దీనికి. సో స్ట్రక్చర్, సో ఇక్కడ వచ్చేసి నేను ఇమేజెస్ అని ఇచ్చేస్తా, ఇమేజ్ ట్యాగ్. సో నెక్స్ట్ వచ్చేసి h1 ట్యాగ్ యూజ్ చేసి మనం ఒక హెడ్డింగ్ లాగా ఇచ్చేద్దాము, image tag in HTML. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడ ఇమేజ్ కావాల్సిన ట్యాగ్ మనం ఎలా రాస్తామంటే img అని ఇచ్చేసి ఎంటర్ అయినా క్లిక్ చేయొచ్చు. అప్పుడు src అండ్ ఆల్టర్ అనేది వచ్చేస్తుంది. లేదా అలా కాకుండా నార్మల్గా మాన్యువల్గా ఇచ్చేస్తాము అంటే లైక్ ఎలా అంటే యాంకర్ img అని ఇచ్చేసాము. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఏం రాలేదు. సో దీనికి మనమే క్లోజ్ చేయాలి బ్రాకెట్. సో దీన్ని మనము ఎంటీ ట్యాగ్ అని కూడా అంటాం. ఎంటీ ట్యాగ్స్ అనేవి చాలా ఉన్నాయి HTML, అందులో ఇమేజ్ కూడా ఒకటి. సో ఇక్కడ వచ్చేసి img అని క్లిక్ చేస్తే src అని వస్తుంది, ఆల్టర్ అని వస్తుంది. src ఆల్టర్ అనేది 2 అట్రిబ్యూట్స్ అనమాట. ఈ 2 అట్రిబ్యూట్స్ ఏం చేస్తాయంటే సో ఇమేజ్ కావాల్సిన పాత్ని అండ్ ఇమేజ్ కావాల్సిన స్పెసిఫిక్ నేమ్స్ని కానీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ అట్రిబ్యూట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే నా ప్లేలిస్ట్లో ఉన్న 4th వీడియో చూడండి. అందులో ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి అట్రిబ్యూట్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో అండ్ ఇక్కడికి వచ్చేసి మనము ఈ సోర్స్లో మనము ఇమేజ్ పాత్ అనేది ఇస్తామన్నమాట. ఇమేజ్ పాత్ అంటే ఆ పాత్ ఎక్కడ ఉంది, ఇమేజ్ని ఎక్కడి నుంచి తీసుకోవాలని మనం వెబ్ పేజ్కి చెప్తున్నాం అనమాట, ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటి అని. సో అది ఎలా అంటే ఇందులో 3 వేస్ ఉన్నాయి ఎలా తీసుకోవాలంటే. ఫస్ట్ వచ్చేసి ఇమేజెస్ నేను ఇక్కడ పెట్టాను. ఆల్రెడీ నేను ఇమేజెస్ అన్నీ తీసేసుకొని ఇక్కడ పెట్టేశాను ఒక ఫోల్డర్లో. ఈ ఫోల్డర్లో ఎందుకు ఈ ఫోల్డర్లో పెట్టానంటే మనకి సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ ఆర్ ఇంకా క్లౌడ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునేటివన్నీ మనం ఇక్కడెక్కడో ఉంటాయి డౌన్లోడ్స్ ఆప్షన్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసేసాము. ఈ ఫోల్డర్ను మనం వెబ్ పేజ్ అంతా క్రియేట్ చేయడానికి. సో అందులో మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లోని ఇమేజెస్ అన్నీ పెట్టేశాను నేను. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ పాత్ అని ఇచ్చేస్తే ఈ సోర్స్లో పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఇలా అయినా ఇవ్వచ్చు, వచ్చేస్తుంది ఇమేజ్. సో సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ చేసి అండ్ ఫోల్డర్లోకి వచ్చేస్తే సో ఇమేజెస్ వచ్చేసినాం. ఇమేజ్లో సేవ్ చేశాను, రిఫ్రెష్ సో ఇలా ఇచ్చినా కానీ ఇమేజెస్ అనేది డిస్ప్లే అయిపోతాయి. లేదు ఇలా ఇవ్వను, ఇది చాలా మనకి చూడ్డానికి కూడా ఎట్లుందంటే ఇన్ని ఫోల్డర్స్ అనేవి ఉన్నాయి, ఇలా కాకుండా ఇంకొక వేలో ఇవ్వచ్చు. అది ఎలా అంటే ఇమేజెస్ అని ఇచ్చేస్తే ఇక్కడ టైప్ చేసేస్తే ఆ ఫోల్డర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఈ ఫోల్డర్లో ఏ ఇమేజ్ కావాలి మనకి, ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి. మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ సేవ్ చేయడం. సో రిఫ్రెష్ చేశాను. సో ఇలా కూడా వచ్చేసింది చూడండి. సో ఇలా సో ఇది సో ఇట్లా కాకుండా ఇంకొక వేలో ఇవ్వచ్చు. ఎలా అంటే సో ఇక్కడికి వచ్చేసి డాట్ ఇచ్చేసి ఫోల్డర్ వస్తుంది. ఈ ఫోల్డర్లో ఆ ఫోల్డర్ నేమ్, నా ఫోల్డర్ ఏది మై folder.intro అని ఉంది అది. దాని తర్వాత ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఇచ్చేసాను నేను. ఫోల్డర్ నేమ్ ఏంటి, ఇమేజెస్. సో ఇమేజెస్ ఇచ్చేసి అండ్ ఏ ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజెస్. సో ఇలా అయినా ఇవ్వచ్చు, ఈ డాట్ యూజ్ చేసి అయినా కానీ. సో ఇది నేను Ctrl+S అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేసి సేవ్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ అండ్ ఇంకోటి ఆల్టర్ అంటే ఏంటి, ఆల్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఒక పాత్ ఏమైనా రాంగ్ అయినా ఆర్ ఇది మనం సేవ్ చేసేటప్పుడు నేమ్ ఆఫ్ ది ఇమేజ్ అనేది మనం తప్పించినా కానీ సో మనకి ఇక్కడ చూపించదు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఫీల్డ్ అని ఉంది కదా, దీనికి ఒక 1 అనే ఒక చేంజ్ ఇచ్చాను నేను.
సో సేవ్ చేస్తున్నాను, రీఫ్రెష్ చేస్తే సో ఇక్కడ చూడండి ఇమేజ్ అయితే ఏం రాలేదు. సో మనం ఏమనుకున్నాం, సో ఎంటీ ఇమేజ్ ఉంది అని అనుకుంటాము. సో ఇక్కడ ఆల్టర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆల్టర్నేట్గా ఈ ఇమేజ్ కాకపోయినా దాని యొక్క నేమ్ అనేది మనం స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేస్తాం. సో నేను ఏమి ఇస్తాను, FIELD ఫీల్డ్ అని ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే రీఫ్రెష్ చేస్తే సో ఆ ఇమేజ్ రాకపోయినా కానీ ఆ ఇమేజ్ యొక్క నేమ్ ఏంటి అనేది సో ఇక్కడ చూపిస్తుంది. సో కోసమే మనం ఈ ఆల్టర్ అనేది యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన ఇమేజ్ ఫుల్గా వెబ్ పేజ్ కంటే ఫిట్ అయింది కదా. సో అలా కాకుండా మనము విడ్త్ అండ్ హైట్ ఇచ్చేసినాం అనుకో, మనం చూడడానికి ఒక మంచి లుక్గా ఉండడానికి అండ్ ఒక స్టైల్గా ఉండడానికి మనము ఈ విడ్త్ అనేది యూజ్ చేస్తాం, విడ్త్ అండ్ హైట్. సో నేను 500 ఇస్తున్నాను అండ్ హైట్ వచ్చేసి 500 ఇస్తున్నా. సో దీన్ని సేవ్ చేస్తాను. సో ఒక రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఇమేజ్ అనేది చాలా చూడడానికి మంచి స్టైల్లో ఉంది అండ్ పేజ్కి కరెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇంకొక ఇమేజ్ కూడా నేను క్రియేట్ చేస్తే ఇక్కడ ఆల్టర్ డౌన్. సో ఇక్కడ వచ్చేసి నేను ఏ ఇమేజ్ పెట్టేస్తాను, వాటర్ ఫాల్ది ఉంది కదా అది పెట్టేస్తాను. ఓకే, వాటర్ ఫాల్. ఇక్కడ వచ్చేసి ఆల్టర్నేటివ్ నేమ్ కూడా మనం ఇవ్వచ్చు. ఇది ఎందుకు, ఏదైనా ఎర్రర్ వచ్చినా కానీ ఆ నేమ్ మనకి చూపిస్తుంది. ఓకే, సేవ్ చేసేసి రిఫ్రెష్. సో ఇక్కడ చూస్తే 2 ఇమేజెస్ అనేవి వచ్చేసాయి. ఈ 2 ఇమేజెస్ కూడా పక్కన ఉన్నాయి కానీ కింద టాప్ అండ్ డౌన్ అయితే లేవు. ఎందుకంటే ఇక్కడ వెబ్ పేజ్లో మాత్రమే ఇలా మాత్రమే చూపిస్తుంది, ఇలా కిందికి మాత్రమే అయితే ఇలా చూపేది. ఇది ఇమేజ్ ఒక ఇమేజ్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలి ఏదని. సో ఇది కాకుండా ఇంకొక వే అనేది ఉంది. మనము ఇది ఇంటర్నల్గా మన మిషన్లో ఉన్న ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనము ఒక ఫైల్కి ఇచ్చేసి ఆ ఫైల్ నుంచి మన ఇమేజెస్ అనేవి మనం వెబ్ పేజ్కి ఇచ్చేసాము. అట్లా కాకుండా నేను ఎక్స్టర్నల్ లింక్స్ తీసుకొని అక్కడి నుంచి నేను తీసుకోవాలనుకుంటే అలా అయినా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక పేజ్లోకి వెళ్ళేసి ఇమేజెస్ అని క్లిక్ చేస్తున్నాను, ఇమేజెస్ ఆఫ్ ఫ్లవర్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇలా వచ్చింది కదా. సో ఇమేజ్లో నేను ఏదో ఒకటి తీసుకుని ఇక్కడ బటర్ఫ్లై ఉంది, ఓకే ఓపెన్ చేసి సో ఇలా ఓపెన్ అయింది కదా. దీన్ని ఇక్కడ కాపీ ఇమేజ్ లింక్ అని ఉంది, క్లిక్ చేస్తున్నాను. ఇమేజ్ ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు ఆర్ ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచే తీసేసుకునే ఇమేజ్ నుంచి. సో ఇక్కడ వచ్చేసి పెద్దగా చేస్తాను మీకు ఈజీగా కనిపిస్తుంది. సో దీనంతా నేను కమాండ్ చేస్తాను, ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇక్కడికి వచ్చేసి ఇమేజ్, సో సోర్స్ దగ్గర మనకి కాపీ చేసిన ఇమేజ్ లింక్ అనేది ఇచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి సో సేవ్ చేస్తాను, సేవ్ చేసి ఇక్కడ చూద్దాం ఇమేజ్ ట్యాగ్. సేవ్. సో ఇది చాలా పెద్ద ఉంది, మనము విడ్త్ హైట్ అనేది ఇచ్చేద్దాము. దీనికి ఆల్టర్నేట్ నేమ్ బటర్ఫ్లై అని ఇచ్చేసి సో విడ్త్ 500, ఎప్పుడు 500 కాదు, ఇప్పుడు కొద్దిగా 1000 ఇచ్చేద్దాం. ఓకే 1000 ఇచ్చేద్దాం, ఎలా ఉండే చూద్దాం. అండ్ హైట్ వచ్చేసి ఇది ఒక 1000 ఇచ్చేద్దాం. సేవ్ చేస్తాం. ఇక్కడ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ చూస్తే యా. సో ఇమేజ్ అనేది మనం ఎక్స్టర్నల్ నుంచి అయినా కానీ తీసుకోవచ్చు. ఇది ఇమేజ్ ట్యాగ్ ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది. సో ఇలా బోత్ ఇమేజెస్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. నేను ఈ 3 ఇమేజెస్ ఎలా కనిపిస్తాయో చూపిస్తే ఇప్పుడు నేను దీని హైట్ విడ్త్ చేంజ్ చేస్తున్నా. సో దీని కమాండింగ్ నేను రిమూవ్ చేస్తాను. ఈ కమాండ్స్ ఎందుకంటే మనము ఏదైనా కోడ్ మనకి కనిపించకూడదు, మనకి కోడ్లో అవుట్పుట్గా రాకూడదు అంటే రిమూవ్ చేయకుండా మీన్స్ డిలీట్ చేయకుండా డైరెక్ట్ ఆ కమాండ్ని ఒక కమాండ్ రూపంలో ఇచ్చేసినాం అనుకో ఇది ఈజీగా అనిపిస్తుంది. మీన్స్ అది కనిపించదు బట్ కోడ్లో మాత్రం ఉంటుంది. సో చూసారా 3 ఇమేజెస్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఇమేజ్ ఎలా తీసుకోవాలి ఏంటి అని. ఓకే.